47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే కుటుంబ సమేతంగా ఫ్లోరిడా నుంచి సైనిక విమానంలో వాషింగ్టన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వర్జీనియాలోని ట్రంప్ గోల్ఫ్ క్లబ్లో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. వాషింగ్టన్లో -11 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు 40 ఏళ్ల క్రితం అంటే 1985లో నాటి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన రొనాల్డ్ రీగన్ సైతం క్యాపిటల్ స్టెప్స్ మీద కాకుండా క్యాపిటల్ రోటుండా వేదికగా ప్రమాణ స్వీకారం చేశారు. మళ్లీ 40 ఏళ్ల అనంతరం డొనాల్డ్ ట్రంప్ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం క్యాపిటల్ రోటుండాలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్, అపర కుబేరులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు అమెరికా చేరుకున్నారు. ట్రంప్తో అంబానీ దంపతులు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రిపబ్లికన్ పార్టీకి చెందిన అభిమానులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వాషింగ్టన్ చేరుకున్నారు. క్యాపిటల్ హిల్ పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రమాణ స్వీకార నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సెయింట్ జాన్స్ చర్చిలో ప్రార్థనల అనంతరం వైట్ హౌస్ కు వెళ్లనున్న ట్రంప్ అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి క్యాపిటల్ హిల్ చేరుకుని ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం బైడెన్, కమలా హ్యారిస్ల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ 100కు పైగా ఆదేశాలపై సంతకాలు చేయనున్నారు. పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన టీం రంగం సిద్ధం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసి వెనక్కి పంపించడం, ట్రాన్స్జెండర్ల హక్కులు కాలరాయడం, చమురు వెలికితీత పెంచడం, క్యాపిటల్ భవంతి వద్ద రగడకు సంబంధించి దోషులుగా తేలిన సుమారు 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదించడం వంటి వాటిని తొలి రోజే మొదలు పెట్టాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్లను నిషేధించాలని ట్రంప్ నిర్ణయిస్తే ఒక్కసారే 17,000 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. అలాగే పలు దేశాలపై అదనపు సుంకాల విధింపు పైన నూతన ట్రంప్ నిర్ణయం తీసుకోనున్నారు. ట్రంప్ ఏప్రిల్లో భారత్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీని వైట్ హౌస్ కు ఆహ్వానించే అవకాశాలు కూడా ఉన్నాయి. భారత్ అతి త్వరలోనే క్వాడ్ సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. అమెరికా క్వాడ్ కూటమిలో ఉండడంతో ట్రంప్ భారత్ వచ్చే అవకాశం ఉంది. డ్రాగన్ కంట్రీతో సత్సంబంధాలు కోరుకుంటున్న ట్రంప్ తొలి విదేశీ పర్యటన కోసం చైనానే ఎంచుకోవచ్చని విశ్వసనీయ సమాచారం.